బంధిస్తే సాంసోనికి తెలివి రావాలా లేదా? ఒక్కసారి మనల్ని ఎవరైనా మోసం చేస్తే నీకు బుద్ధి వస్తుందా రాదా? నాకైనా నీకైనా తెలివి వస్తుందా రాదా? చెప్పండి. ఒక్కసారి మనల్ని మోసం చేసిన వాళ్ళు మనము కళ్ళు తెరుస్తామా లేదా? మరి ముమ్మారు ఈమె మోసం చేసింది, సాంసోన్ని బంధించింది. ఇంకొకసారి వెంట్రుకలన్నిటినీ చుట్టి పెద్ద పెద్ద మేకులకి శీలలు మరి భూమిలో కొట్టేసింది సుత్తితో. సాంసోను, ఫిలిష్తీయులు వస్తున్నారు అనగానే లేవగానే ఆ శీలలు కూడా అంటే పైకి లేచినాయి. ఇన్ని మార్లు సాంసాన్ని సాతానుడు మరి ఈ దెలీలా ద్వారా చేస్తున్నా కానీ కనువిప్పు కలగదా? 16, 17 వచనాల్లో రాయబడి ఉంటుంది. పలుమార్లు ఆమె ఆ దెలీలా సాంసాన్ని అడిగి 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 అడగగా ప్రాణము పిసికి చావకూడదు అని రాయబడి. చూడండి, ఎంత బలహీనుడుగా మారిపోయాడు. అదేవిధంగా ఈ దినాల్లో అనేక మంది దేవుని బిడ్డలు, రక్షించబడిన వాళ్ళు, బాప్తిజం తీసుకున్న వాళ్ళు, ఎంత చక్కగా పరిచర్య చేస్తున్న వాళ్ళు ఈ దినాల్లో అనేకమైన భ్రష్టులుగా మారిపోతా ఉన్నారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు చక్కగా ఉన్న పిల్లవాడు ఒక చర్చిలో పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఎప్పుడు మందిరంలోనే ఉండేవాడు. పాస్టర్ గారితో అనేక రోజులు తిరుగుతూనే ఉండేవాడు. చదువుకునేవాడు, మిగతా టైంలో అంతా చర్చిలో ఉండేవాడు. అందరూ అనుకున్నాడు మంచి సేవకుడు అవుతాడని, అందరూ అదే అనుకున్నారు. పెద్దవాడయ్యాడు, యవనస్తుడయ్యాడు, బాగానే ఉన్నాడు. ఏమయ్యాడు? తారుమారయ్యాడు. పర్వాలేదులే, యవన కాలమందు యవనలు తప్పిపోతారు కదా, మరలా తిరిగి వచ్చేస్తాడులే అనుకున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వెనక్కి వెళ్ళాడు దేవుని బిడ్డ. ఇప్పటి వరకు వెనక వెళ్ళాడు కానీ ముందుకు రారా. భయంకరమైన త్రాగుబోతుగా పక్కాలు కైనీళ్ళతోని శరీరం అంతా చీకిపోయింది. వెళ్ళిన వ్యక్తి ఎంతవరకు రాలా. నిన్న దినమున చూసే నేను ఒక ఇంట్లో పోయి అడుక్కుంటా ఉన్నాడు. మందు కోసం అడుక్కుంటా ఉన్నాడు. నేను ఆ దారిని పోతా ఉంటే ఒక అన్నిళ్ళ ఇంట్లో పోయి వెళ్ళిపో అంటున్నాడు. అరుస్తూ ఉన్నారు. వెళ్ళిపో, నువ్వు అడగొద్దు, వెళ్ళిపో అంటున్నాడు. ఫ్లాష్ బ్యాక్ 10 సంవత్సరాల కింద గుర్తొచ్చింది. 18 సంవత్సరాల కింద ఎంత చక్కగా తమ్ముడు వస్త్రాలు వేసుకొని ఆ రిక్షా పట్టుకొని స్వార్థ పరిగెత్తేవాడు. ఈ దినమున సాతాను చేతులు చిక్కి ఏ విధంగా అయిపోయాడు, ఏ విధంగా మారిపోతా ఉన్నారు. దేవుని బిడ్డలు, స్త్రీలు కానీ పురుషులు కానీ విచారులుగా, త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా చచ్చిపోతా ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు. దేవుడు మనల్ని ఎన్నుకునేది శత్రు యొక్క క్రియల్ని నాశనం చేసేదాని కొరకు. చూడండి, శత్రు ఏమడిగింది? సీక్రెట్ అడుగుతుంది. నీ బలం ఎక్కడా అని శత్రు ఢిల్లీలో అడుగుతా ఉంది. అదేవిధంగా సాతానుడు కూడా నిన్ను అడుగుతా ఉంటాడు. నీ బలం ఎక్కడ? నీ వీక్నెస్ ఎక్కడ? మనీ దగ్గర పడిపోతా ఉన్నావా? షీ దగ్గర పడిపోతున్నావా? సి దగ్గర పడిపోతున్నావా? ఎక్కువ దగ్గర పడిపోతున్నావా? గమనించుకో. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురంటే నీ వాక్యమును బట్టే కదా, దానిని జాగ్రత్తగా చూచుకొనుటనే కదా. వాక్యం కావాలి, మనకు వాక్యంతో నింపబడాలి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే బైబిల్ని మూసిపెట్టేస్తా ఉన్నారు. బైబిల్ని చక్కగా మూసిపెట్టేస్తా ఉన్నారు. కొంతమంది బైబిల్ని చక్కగా ఇట్లాగే తెరిచిపెట్టేసి ఉంటారు. అది చదవరు, వాక్యం వినరు, సమయం లేదు. వాక్యం తెలియకపోతే నువ్వు బైబిల్ని మూసివేస్తే దేవుని నోరును మూసినట్లే. నువ్వు బైబిల్ని మూసేస్తే దేవుని నోరును మూసేసినట్లే. దేవుని బిడ్డ, గుర్తుపెట్టుకో, వాక్యం చదవాలి. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుంటారు?
దేవుని వాక్యము ద్వారా. యవనస్తులారా, మీరు బలవంతులు ఎప్పుడంటే దేవుని వాక్యం మీ యందు నిలిచి ఉన్నప్పుడు. మీరు అప్పుడు దుష్టుని జయిస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉన్నది. కనుక ప్రతిరోజు మనకు ఆత్మకి ఆహారంగా వాక్యం కావాలి. యేసు ప్రభు అన్నాడు, సిలువకు అప్పగించబడే సమయంలో శిష్యుని పిలిచి, ఇక చాలు, మీరు నేను ఒక్క మాట చెప్తున్నా వినండి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకు కలిగి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండానట్లుగా ఏం కావాలంట? మనకు ప్రార్థన కావాలి. ప్రార్థన చేస్తున్నారా? ప్రార్థన జీవితం కలిగి ఉందా? ప్రార్థన కావాలి. ఈ రెండు కానీ దేవుని బిడ్డలారా, యవనస్తులారా, మీకు కానీ ఉంటే మీరు రెక్కలు చాపి అలయక పైకెరుతా ఉంటారు. దుష్టుడికి మీరు అందరూ, సాతానుకి మీరు అందకుండా ఎగురుతూనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఏం కావాలి? మనకు ప్రార్థన కావాలి. పడిపోయిన తర్వాత సాంసోను పడిపోయాడు. పడిపోయిన తర్వాత కళ్ళు పెరికేశారు, ఘోరంగా అవమానించారు, ఉమ్మి వేశారు, కాలుతో తన్నారు, బూతులాడారు. దాగోను వాళ్ళ దేవతకి బలి అర్పించేదాని కొరకు సాంసోన్ని తీసుకొని పోయారు. అక్కడ ఏడ్చాడు, కన్నీరు కాచాడు, మొరపెట్టాడు. సిగ్గొచ్చింది, దేవా నాకు ఒక్కసారి మళ్ళా ఫలాన్ని ఇవ్వాలి కోరుకున్నాను. కనుక దేవుని బిడ్డ, నీకు బలం ఉండగానే, నీకు యవ్వనం ఉండగానే, ఏ వ్యాధి రాకుండా, జబ్బు రాకుండా, కీడు రాకుండా జాగ్రత్తగా ఉండాలంటే ప్రార్థన అనే కంచెలో ఉండాలి, వాక్యం అనే కంచెలో ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ప్రేమతో మిమ్మల్ని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎవ్రీ సండే మరి ఈ విధంగా యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. తప్పకుండా మీరు రావాల్సిందిగా మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎంతోమంది యవ్వనస్తులు పాడైపోతున్నారు. త్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, కఠినులుగా, మూర్ఖులుగా ఎంతోమంది భయంకరంగా మారిపోతూ ఉన్నారు. కనుక అలాంటి వాళ్ళు కొరకు మనం ప్రార్థన చేద్దాం, ప్రార్థిద్దాం. దేవుడు వాళ్ళని తప్పించి, వాళ్ళని కాపాడి, మన ప్రార్థన బట్టి రక్షించబడి ఒక యోసేపులాగా, దావీదులాగా శత్రు గుండెల్లో మరి నిద్రపోయేటట్లుగా మనము మారుద్దాం. హల్లెలూయా. మీ కొరకు నేను ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. దేవుని బిడ్డ అందరం కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ వండర్ఫుల్ మైటీ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం. నోరు తెరిచి ప్రార్థిస్తూ స్తుతిద్దాం. ఎలా ఉందో మన పరిస్థితి, ఎలా ఉన్నా ఒక్కసారి నీ స్థితిగతుల్ని తలుచుకుంటూ ప్రార్థన చేద్దాం. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతాను. హల్లెలూయా. పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా వర్ధిల్లుటకు సహాయం చేయండి. నీ దీవెనలు కుమ్మరించమని అడుగుతున్నాను. ఆశీర్వదించండి. వాళ్ళ చదువుల్ని దీవించండి, వాళ్ళ ఉద్యోగాలు దీవించండి, వాళ్ళ వ్యాపారాలు దీవించండి, వాళ్ళ పనులు దీవించమని అడుగుతున్నాం. నీ సహాయము దయచేయమని అడుగుతున్నాం. సాతాను బంధకాలు బిడ్డల మీద నుంచి తొలగిపోవాలి. సాతాను క్రియలు యేసు నామంలో ఈ యవనస్తుల మీద నుంచి తొలగించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాం. విడుదల దయచేయండి ప్రభువా, రక్షణ దయచేయండి ప్రభువా. త్రాగుబోతులుగా ఈ బిడ్డలు బ్రతకూడదు, తిరుగుబోతులుగా మార్చబడకూడదు నాయన. సువాసన పరులుగా ఉండాలి, అద్భుతమైన వ్యక్తులుగా బ్రతకాలి, జీవపు వాసనతో నింపబడాలి. నీ కాడి క్రింద ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నా. తాకండి, 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 ముట్టండి, తాకండి, ముట్టండి నాయన. పరిశుద్ధాత్మదేవ తాకమని అడుగుతున్నాను, తాకమని అడుగుతున్నాను, ముట్టమని అడుగుతున్నాను, తాకమని అడుగుతున్నాను దేవా.
బిడ్డల్ని నాయన నీ ఆత్మతో నింపండి అయ్యా. కృప చూపమని అడుగుతున్నాం అయ్యా. నీకు వందనాలు. ఈ యవనస్తుల కూడికిని నాయన ఒక రివైవల్గా మార్చమని, బిడ్డల ప్రయాసాన్ని దీవించమని, ఆశీర్వదించమని అడుగుతూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ తిరిగి ప్రయాణమై వెళ్తుండగా వాళ్ళ పని బాటల్లో, ఉద్యోగాల్లో, ఆయా ప్రతి విషయంలో నాయన, చదువుల్లో, ఎగ్జామ్స్లో, అన్నిట్లో నీ సహాయము, నీ సన్నిధి తోడుంచి సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, కాపుదల మనకందరికీ సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. హల్లెలూయా. ఆమేన్.